ఏంటి ఎలా ఉంది పానం? మా నాన్నగారు లేని వారికి ధాన్యం పంచమని చెప్తే పంచడానికి వెళ్తున్నాం. అవునా, మీరు చేపలు పట్టడానికి వెళ్తున్నారేమో అనుకున్నాం. ఒళ్ళేలా ఉంది? కన్నబడేటట్లు ఎలా మేము ఎక్కడికి వెళ్తున్నామో? కోపడకండి, ఎందుకు తొందరపడతారు? నిగనిగలాడే రవ్వ లడ్లను తీసుకొని వస్తా నేను. తిరుపతి లడ్డు రవ్వ లడ్ల చాలా ఇష్టం. రాసింది. తొందర పడకండి, మీరు ఆ ఎడ్ల బండ్లని అక్కడ వదిలేసి రండి. రవ్వ లడ్లని మీకు రుచి చూపిస్తాం. అవునా, అలా అయితే సరే. అలాగైతే సరే. ఆ పొలం గట్ల మీదకి వెళ్ళి అక్కడ చిన్న పదండి. పోదాం పదండి. ఇది ఆ ఫిలిస్తీన్ల నాటకంలా ఉంది. నాన్నగారు ముందే చెప్పారు కదా ఆలోచించి చేయమని. అవునరో అన్నయ్య, ఇది ఆ పిల్లిసిలు వేసిన నాటకం లాగే ఉంది. మీరు అలాగా సందేశపడాల్సిన అవసరం లేదు. మేము వచ్చింది మీకోసమే. ఈ రవ్వలను రుచి చూపించడానికి మేము వచ్చాము. మీరు చెప్పింది నిజమేనా? అలాగైతే సరే, వెళ్దాం పదండి అన్నయ్యలు. మీ అందరి కోరిక నేనెందుకు కాదంటాను. నేను కూడా రవ్వలడ్లను రుచి చూస్తాను.